తెలంగాణ రాష్ట్రంలో చీవాట్లు పెడితే కాంగ్రెస్ ప్రభుత్వము 1.5 సంవత్సరాల తర్వాత మున్సిపల్ ఎన్నికలు పెట్టడం జరుగుతుంది. రాజ్యాంగం ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకు సర్పంచ్ ఎలక్షన్లు కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, మున్సిపల్ కానీ, కార్పొరేషన్ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ ఎలక్షన్లు జరపాలి. కానీ సర్పంచ్ ఎలక్షన్లు 2 సంవత్సరాలు కాలయాపన చేశారు. మున్సిపల్ ఎలక్షన్లు 1.5 సంవత్సరాలు కాలయాపన చేశారు. అంతకు పూర్వము కేసీఆర్ నాయకత్వంలో బీసీఆర్ ప్రభుత్వంలో మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ నాయకత్వంలో పట్టణ ప్రగతి పల్లె ప్రగతి సాధించడం జరిగింది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ పట్టణ ప్రగతిని పల్లె ప్రగతిని మొత్తం కూడా దిగజార్చడం జరిగింది. పూర్తిగా అధ్వానం చేయడం జరిగింది. మురికి కూపాలుగా మార్చడం జరిగింది. చెత్త చెదారము, మురికి, మలేరియా, డెంగ్యూ, అనేక వ్యాధులు, మిషన్ భగీరథ, అస్తవ్యస్తం, స్ట్రీట్ లైట్స్, మొత్తం చీకటి, ఈ విధంగా ప్రతి వ్యవస్థ దెబ్బతిన్నది. చిట్ట చివరకు ఎన్నికలు డిక్లేర్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. 11వ తేదీ నాడు పోలింగ్ డేట్. అందులో భాగంగా మన కలవకుర్తి నియోజకవర్గంలో ఆమనగల్ పట్టణం మున్సిపాలిటీ, కలవకుర్తి పట్టణం మున్సిపాలిటీకి మనం ఆమనగల్లో 15 మందిని అభ్యర్థులను నిలబెట్టడం జరిగింది. కలవకుర్తిలో 22 వార్డులకు 22 అభ్యర్థులను నిలబెట్టడం జరిగింది. మన అభ్యర్థులను వడబోసి ఏరి కోరి సమర్థులైనటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి రిజర్వేషన్ ప్రకారంగా ఎస్టీ కానీ, ఎస్సీ కానీ, బీసీ కానీ, మహిళ కానీ, జనరల్లో కానీ గెలిచే అభ్యర్థులను నిలబెట్టడం జరిగింది. మచ్చలేనటువంటి అభ్యర్థులను నిలబెట్టడం జరిగింది. ఆ విధంగా ప్రజలు ఆదరించేటువంటి అభ్యర్థులకు నిలబెట్టడం జరిగింది. అదేవిధంగా ప్రజలు ఆశీర్వదిస్తారు, దీవిస్తారు. తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ నాయకత్వంలో ఏ విధంగా ప్రగతి సాధించామో కాంగ్రెస్ వచ్చిన తర్వాత ప్రగతి మొత్తం కూడా కూకటి వేలతో కుంటూ పడడం జరిగిందో ఇలా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మరి ఆమనగల్లో తిరిగితే ప్రజల ఆదరణ, ఈ అభ్యర్థులు మొత్తం కూడా ఆశీర్వదించడం, మహిళలు కానీ, పురుషులు కానీ, అన్ని కులాల వారు కానీ, అన్ని మతాల వారు కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిపించడానికి, కారు గుర్తును గెలిపించడానికి, బీఆర్ఎస్ కు పట్టం కట్టడానికి సంసిద్ధంగా ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కలవకుర్తిలో మరి ఇక్కడ మన గోలి శ్రీనివాసరెడ్డి గారు కూడా మాకు ఇక్కడ పూర్తి స్థాయిలో పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా భాస్కర్ రావు గారు వారు కూడా పూర్తి స్థాయిలో పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా విజితారెడ్డి గారు పూర్తి స్థాయిలో పనిచేయడం జరుగుతుంది. తర్వాత అభ్యర్థులకు గతంలో ఉన్నటువంటి మరి చైర్మన్, మున్సిపల్ చైర్మన్ శ్రీశైలం గారు వారు కూడా పూర్తి స్థాయిలో పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా మా ఇంకొక చైర్మన్ యనమ సత్యం గారు కూడా పూర్తి స్థాయిలో పనిచేయడం జరుగుతుంది. దానికి తోడు పట్టణ అధ్యక్షుడు మా భవన్ల మధు గారు కూడా పూర్తి స్థాయిలో పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ కలవకుర్తికి ఎంపీపీగా పనిచేసిన మా గోవర్ధన్ గారు కూడా పూర్తి స్థాయిలో పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు, ఉద్యమ నాయకుడు మా విజయగౌడ్ కూడా పూర్తి స్థాయిలో పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా మిర్జీన్ మండలానికి సంబంధించిన గిరి నాయక్ కూడా మేము ఇక్కడ ఇన్ఛార్జిగా పెట్టుకోవడం జరిగింది. వారికి తోడు 22 ఇలా కౌన్సిలర్స్ కు వార్డులలో దగ్గర 60 మందిని ఈరోజు బెల్దండ మండలం నుంచి, కల్వకుర్తి మండలం నుంచి, మిర్జిల్ మండలం నుంచి సమర్థులైనటువంటి నాయకులను, అంటే ప్రజల్లో పేరున్నటువంటి నాయకులను వారిని పూర్తి స్థాయిలో మేము ఇక్కడ ఇన్ఛార్జ్గా పెట్టి బాధ్యతలు కూడా అప్పచెప్పడం జరిగింది. ఆ విధంగా ఈ ఎన్నికలో కాంగ్రెస్ చెప్పే కల్లబొల్లి మాటలు, జూట మాటలు, లఫంగ మాటలు, అవే విధంగా మాయ మాటలు అవన్నీ కూడా ప్రజలు నమ్ముతలేరు. ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే కలవకుర్తిలో మళ్ళీ మాకు ఓట్లు వేసి మున్సిపల్లో మీరు గెలిపిస్తే మున్సిపల్ అభివృద్ధి చేస్తారంట. 10 సంవత్సరాల కాలంలో మా ఇద్దరు చైర్మన్ల ఆధ్వర్యంలో 150 కోట్ల రూపాయలతో మీరు మున్సిపల్ అభివృద్ధి చేస్తాం. 2 సంవత్సరాలు 2 నెలలు అయిపోయింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2 రూపాయలు కూడా ఇవ్వలేదు. కలవకుర్తికి 2 రూపాయలు కూడా ఇవ్వలేదు. గతంలో కొనసాగించిన పథకాలు మొత్తం కూడా ఇలా పెండింగ్ లో పడ్డాయి. మేము చేసేటువంటి పనులు కొంత బ్యాలెన్స్ ఉంటూ కూడా అది కూడా చేయలేకపోయారు. మేము ఒకటే హామీస్తున్నాం, మా అభ్యర్థులను మొత్తం కూడా ఆశీర్వదించండి, గెలిపించండి. తప్పకుండా కలవకుర్తిలో మిగిలిపోయినటువంటి పనులు, ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, కనీస అవసరాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తప్పకుండా పోరాటం చేసి యుద్ధం చేసి
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన సాధించి కల్వకుర్తి ప్రజలకు అంకితం చేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మళ్ళొకసారి ప్రజాస్వామ్యయుతమైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి, కేసీఆర్ నాయకత్వం వహించాలి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి, తిరిగి ప్రజలకు అందరికీ కూడా స్వేచ్ఛ రావాలి, ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందాలి, అభివృద్ధి కార్యక్రమాలు అందాలి. ఆ విధంగా కష్టపడి పనిచేస్తాం, ప్రజల మధ్యలో ఉంటాం, ఆ విధంగా కల్వకుర్తిని అన్ని విధాలా కాపాడుకుంటామని మీ ద్వారా తెలియజేస్తాం.